నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువు గారు, ఆరోగ్యం బాలేదు, టెన్షన్స్, ఎటు వెళ్ళినా కూడా ఏ పని జరగట్లేదు, టెన్షన్ చాలా అయిపోతుంది. ఆ పని జరుగుతుందో లేదో అని టెన్షన్, పిల్లలు చదవట్లేదు అని టెన్షన్, లేదా భార్య ఎగ్జామ్స్ కదా పిల్లలకు, సో పిల్లలు మాట వినట్లేదు అని టెన్షన్. సో భార్యాభర్తలు కానివ్వండి, అత్త కోడళ్ళకి కానివ్వండి, ఎక్కడ చూసినా గొడవలే జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళందరికీ రిలేషన్షిప్ బాగుండాలి, లేదా హెల్త్ పరంగా బాగుండాలి, టెన్షన్స్ లేకుండా జీవితం హాయిగా సాగిపోవాలి అంటే ఎలాంటి మంచి రెమెడీ ఏదైనా మా కోసం తెలియజేయండి గురుగారు. తల్లి ఇక్కడ రెమెడీస్ అనేటువంటివి లక్షలు ఉన్నవి. సో ఇక్కడ జాతకరీత్యా కొన్ని ఇబ్బందులు అనేటువంటిది ఫేస్ చేయాలి. ఫేస్ చేసేటువంటి యోగము పరిస్థితి మనకు ఏర్పడుతుంది అని అనుకునేటువంటి సందర్భాలలో ఖచ్చితంగా కూడా జాతకరీత్యా మనము ఫేస్ చేసేసేయాలి. కానీ గురుగారు ఎంత ఫేస్ చేసినా కూడా అవి వస్తూనే ఉంటవి. నేను అనేది ఏమిటి, 1 year వస్తుంది, 2 years వస్తుంది, 3 years వస్తుంది, 4 years వస్తుంది, 5 years, 7 years లాస్ట్గా, అంతకుమించి రావుగా. బాగా ఆలోచించుకోండి. ఇప్పుడు ఎవరైతే వీడియో చూసారో వారికి ఒకసారి వెనక్కి తిరిగి 7 years, 5 years, 4 years, 9 years ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవచ్చు వారు. అయితే ఇక్కడ దేనికి అంటే ఇలాంటి విషయము మనీ రిలేటెడ్ కానీ లేదా రిలేషన్ కానీ. ఇప్పుడు మొన్న ఒక ఆమె రావడం జరిగింది. ఆమె అందరినీ నమ్మి డబ్బులు ఇచ్చేసింది. 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు. సో ఇవి ఎంత నమ్మకంగా ఇచ్చిందో వారు అంత నమ్మకంగా ఇస్తా అని చెప్పి అనుకుంది, కానీ ఎవరు ఇవ్వలేదు. తిరిగి ఇవ్వలేదు. చాలా ఇబ్బందులు, టెన్షన్స్, భర్తతో గొడవలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. 1-2 సార్లు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తాను అని చెప్పి అటువంటి ఆలోచన. బయట మార్కెట్ లేనప్పుడు ఎవరు ఏం లేదు చేసేది. బయట కంప్లీట్గా రుణ రోగ కారకుడు కుజుడు. ఈ కుజుడు స్తంభించిండు. ఈ విషయం ఎవరు అర్థం చేసుకుంటలేరు. 2024 మే నుండి కూడా, జూన్ నుండి కూడా మార్కెట్లో మనీ మొత్తం చాలా కష్టమైపోయినది. మార్కెట్లో కంప్లీట్ టైట్ అయిపోయింది. ఇక ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో వారికి మొన్నటి వరకు డబ్బులు అద్భుతంగా పుట్టినవి ఇప్పుడు అసలు ఫుల్ టైట్ అయిపోయింది. ఎవరికైనా అంటే కొన్ని కోట్లలో బిజినెస్ చేసేవారికి కానీ, లక్షలలో బిజినెస్ చేసేటువంటి అంటే కొన్ని తెచ్చుకున్నవి ఉంటే కొన్ని జాతకరీత్యా కూడా ఫేస్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఇక్కడ వీరికి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పదలుచుకున్నాం. లక్ విత్ ఇలాచి. అంటే ఇలాచి అందరికీ తెలుసు. సో సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా ఇలాచీలతో కొన్ని రెమెడీస్ చేసుకోండి. దీనివల్ల మంచి ఫలితం అనేటువంటిది మీ సొంతం. మనీ రిలేటెడ్ ఎవరైతే ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నారో, మనీ రిలేటెడ్ ఎవరైతే బ్లాకేజెస్ అయిపోయాయి అని అనుకునేటువంటి వారు ఒక 5 ఇలాచీలు. ఆ 5 ఇలాచీలు వీరి యొక్క వ్యాలెట్లో కానీ, లేడీస్ అయితే వారి యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి. అవి ఎప్పుడూ మీతో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీకే అర్థమైపోతుంది విత్ ఇన్ 11 to 21 daysలో. ఇక అదేవిధంగా ఒక 2 ఇలాచీలు, ఒకవేళ మనకి ఇక్కడ మీరు అన్నటువంటి భార్యాభర్తల రిలేషన్ కానీ, లేదా మనకు టెన్షన్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ అత్త కోడళ్ళకు సంబంధించింది అయినా ఉండేటువంటి వారి రిలేషన్షిప్, 2 ఇలాచీలు, రోజ్ వాటర్, ఇవి 2 కూడా స్నానం చేసేటువంటి బకెట్లో కలుపుకొని స్నానం చేయడం వల్ల ఇంట్లో రిలేషన్షిప్, ఎలాంటి రిలేషన్ అయినా కూడా అద్భుతమైన రిలేషన్షిప్ బాగుంటుంది. 100కు 100%. ఇలా ఎన్ని రోజులు చేయమంటారు గురుగారు? ఒక 41 రోజులు కంటిన్యూ చేయాలి. ఏదో ఒక్కసారి 2 సార్లు చేస్తే ఏది కుదరదు. ఇక అదేవిధంగా కొందరు
ఇంటర్వ్యూస్ అటెండ్ కానీ లేదా ఏమైనా పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భాలలో స్టేజ్ ఫియరెన్స్ కానీ లేదా ఏమైనా మీటింగ్లో మాట్లాడేటువంటి సందర్భంలో అయినా కూడా మనకు ఒక బలం రావాలి అనుకున్నా కూడా చక్కగా కూడా ఈ యొక్క 3 ఇలాచీలను మనము మన వద్ద పెట్టుకోవడం వల్ల తప్పకుండా కొంతమేర మంచి ఫలితం ఉంటుంది. ఓకే. ఇక అతి ముఖ్యంగా ఇక్కడ ఏమిటి అంటే పిల్లలకు ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తూ ఉన్నవి. సో ఈ పిల్లలకు కావచ్చును లేదా రిలేషన్షిప్లో అయినా కూడా బాగుండాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా మిల్క్లో ఈ యొక్క ఇలాచీ పౌడర్ను యాడ్ చేసి పిల్లలకు ఇచ్చినా లేదా ఎవరికైనా మనకు ఎవరితో అయితే రిలేషన్షిప్ బాగుండాలి అని మీరు కోరుకుంటున్నారో వీరి నుండి మంచి రిలేషన్షిప్ అనేటువంటిది మీకు వస్తుంది. ఓకే. ఇక్కడ నమ్మకంగా రెమెడీస్ ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఓకే గురువు. కనుక ఇలాచీలు ఒక రకమైనటువంటి వైబ్రేషన్ని గురి చేస్తుంది మనకు. సో ఎందుకు అంటే ప్రకృతి నుండి వచ్చేటువంటిది ప్రతిదీ ప్రకృతే. ఇప్పుడు బిర్యానీ ఆకు ఉంది, సో దాంతో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దాన్ని కూడా ఒక వీడియో చేద్దాం. అంటే ఇక్కడ ప్రకృతి నుండి ఇప్పుడు మారేడు దళము, మారేడు ఆకులు, ఏకబిల్వము, ద్విబిల్వము, ఈ బిల్వాలతో కూడా అంటే ఇవంతా కూడా ఈశ్వరునికి కానీ అంత కనెక్ట్ అయిపోయి ఉంటాయి. సో జిల్లేడు ఈ యొక్క పువ్వులు, జిల్లేడు పుష్పాలు, అదే జిల్లేడు పుష్పాలు, ఇవి ఈశ్వరుడికి ఎంతో ప్రీతి. సో సూర్యునికి, సూర్య భగవానికి ప్రీతి. సో ఇట్లా ఒక్కొక్కటి మనము ఇవ్వడం వల్ల, పెట్టడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సో ఈ యొక్క లక్ విత్ ఇలాచీ అనేటువంటిది ఫార్ములాను ఒక్కసారి యాక్టివేషన్ చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఓకే గురుగారు, హెల్త్ బాగుండాలి లేదా రిలేషన్షిప్ బాగుండాలి లేదా టెన్షన్స్ లేకుండా మేము సమయాన్ని గడపాలి అన్న వాళ్ళకి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, గురుగారు మీతో మాట్లాడతారు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.